సో ఐవీఎఫ్ అందరికి ఐవీఎఫ్ చేయాలి, అందరికి ఇక్సీ చేయాలని కూడా లేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే పర్టికులర్ కేసెస్ లోనే ఇక్సీ వెళ్ళండి. నేను అన్నట్టు వెరీ లో కౌంట్, వెరీ లో మొటిలిటీ, లేదా ఇంతకు ముందు ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు ఇలా వదిలేసిన తర్వాత అసలు కలయిక కనపడలేదు, ఎగ్స్ స్పర్మ్ ఆ దగ్గర ప్లేస్ లో ఒకటే డిష్ లో వేసినా కూడా కలయిక కనపడలేదు, అట్లా ఫెయిల్యూర్ అయ్యాయి అంటే ఇక్సీ చేయండి అంటున్నారు. సో అందరికి ఇక్సీ చేయాలి అని ఏం లేదు. సో ఐవీఎఫ్ ఇక్సీ ఆర్ నాట్ టూ సెపరేట్ ఎంటిటీస్, వన్ అండ్ ద సేమ్. ప్రొసీజర్ కాస్త ఇది ఎక్కువగా డిఫరెన్స్. ఇప్పుడు ఐవీఎఫ్ లేదా ఇక్సీ చేశాక ఎగ్ లో స్పర్మ్ వేసాక ఇన్క్యుబేటర్స్ లో పెట్టేస్తాం. ఈ ఇన్క్యుబేటర్స్ ఏంటి అంటే మన బాడీలో యూట్రస్ ఎలా ఉందో అలాంటి టెంపరేచర్, pH లెవెల్స్, ఆ ఎన్వైరన్మెంట్ అలా ఉండేటట్టు తయారు చేసిన మినీ ఫ్రిడ్జెస్ లాగా. సో వాటిలో ఎగ్ స్పర్మ్ కలిపాక వాటిలో పెట్టేస్తాం గ్రోత్ కి, సెల్స్ మల్టిప్లై అవ్వడానికి. ఒక 3 to 5 days దాంట్లోనే ఉంచుతాం. ఉంచి ఓపెన్ చేసి చూస్తాం ఎంబ్రియో ఫార్మ్ అయిందా లేదా, తయారైందా లేదా చూడడానికి. ఈ పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, దాని ఫుల్ ఫామ్. ఈ ఎంబ్రియోని డైరెక్ట్ గా లేడీ గర్భసంచిలో పెట్టే ముందు అది జన్యుపరంగా ఎలా ఉందని టెస్ట్ చేసుకున్నాక బాగుంటేనే లేడీ గర్భసంచిలో పంపించే పద్ధతిని మనం పీజీటీ అంటాం. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ మనం ఎక్కువగా Day 5 ఎంబ్రియోస్ లో చేస్తాం. అంటే 5 days వరకు ముందుకు వెళ్ళగలిగిన ఎంబ్రియో, బ్లాస్టోసిస్ట్, అటువంటి ఎంబ్రియో బాల్ ఆఫ్ సెల్స్ లాగా ఉంటుంది.